హాయ్ హలో నమస్తే వనకం సలాం అలైకుం దిస్ ఈజ్ యువర్ త్రివేణి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టీఎల్జే. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మనము ఒక సింపుల్ ఈజీ రెసిపీని అయితే మనం వండుకోబోతున్నాం. అదేంటంటే పాస్తా. తెలుసు కదా అందరికీ పాస్తా ఎలాంటిదో. సో అదైతే మనం ఈజీగా ఉంటుందని ఆ రెసిపీ అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తింటే అద్దరిపోద్ది. అలాంటి రెసిపీని అయితే ఈరోజు మనము వండబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే మన ఛానల్ నేమ్ త్రివేణి లైఫ్ జర్నీ అందరికి తెలిసిందే. కానీ కొంతమంది ఏమంటున్నారంటే ఫుడ్ వీడియోస్ చేస్తున్నావు కదా, నీ ఛానల్ నేమ్కి ఫుడ్ వీడియోస్ చేయడానికి అసలు నీ కంటెంట్ ఏంటి అని చాలామంది చాలా రకాలుగా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. నీ ఛానల్కి నీ కంటెంట్కి అసలు సంబంధమే లేదు అని కూడా అడుగుతున్నారు. సో ఆ క్వశ్చన్స్కి కూడా నేను ఈ వీడియోలో ఆన్సర్ అయితే చెప్పాలనుకుంటున్నా. ఫస్ట్ అయితే మనము ఈ పాస్తా రెసిపీకి ఏమేమి ఐటమ్స్ కావాలో ఒకసారి చూపిస్తా, నోట్ చేసుకోండి. సో గైస్, మనకైతే కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవి: ఉప్పు, కారం, పసుపు, ఉల్లిపాయలు, టమాటో, కరివేపాకు, ధనియాల పొడి. ఈ స్ప్రింగ్ పాస్తా, స్ప్రింగ్ అయినా తీసుకోవచ్చు, నార్మల్గా ఏవైనా తీసుకోవచ్చు, బట్ నేనైతే ఇక్కడ స్ప్రింగ్ అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడైతే మనము కావాల్సిన ఐటమ్స్ అయితే ఇవే కాబట్టి మనం అయితే ఫాస్ట్గా ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఫస్ట్ అయితే పాస్తాను అయితే ఉడికించుకోవాలి. ఎలా ఉడికించుకోవాలని నేను చెప్తా చూడండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ బాటిల్ వరకు, నేను హాఫ్ బాటిల్ కంటే ఎక్కువ వేసేసాను. వాటర్ యాడ్ చేసుకొని ఆ వాటర్లో కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్, ఎందుకంటే పాస్తా దాంట్లో వేసినప్పుడు ఒకదానికొకటి అంటుకోకుండా ఆయిల్ వేస్తే విడివిడిగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఈ వాటర్ మరిగేంత వరకు వెయిట్ చేయాలి. మరిగిన తర్వాత పాస్తా అందులో వేసి ఉడికించుకోవాలి. మనకి వాటర్ అయితే మంచిగా చక్కగా మరుగుతున్నాయి. ఇప్పుడు మనం అందులోకి పాస్తా అయితే యాడ్ చేద్దాం. ఇవన్నీ పాస్తా యాడ్ చేసేద్దాం అందులో. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. ఇంకా కొంచెం ఉడికితే సరిపోతుంది, ఎందుకంటే ఇది ఎక్కువ తొందరగా ఉడికిపోతుంది. ఇంకొక 1 minute ఉడికించుకుంటే సరిపోతుంది. మీరు కూడా నాలైనా ఇలా పొంగించినప్పుడు సిమ్లో పెట్టేస్తా. చాలా ఏదైనా సరే అవి ఉడికేలోపు నేను మీకు చెప్తా అన్న విషయం అయితే చెప్తాను. అసలు ఏంటంటే మన ఛానల్ త్రివేణి లైఫ్ జర్నీ నేమ్, కానీ మనము ఫుడ్ వీడియోస్ ఆర్ కుకింగ్ వీడియోస్ అవి చేస్తున్నాం. ట్రావెలింగ్ వీడియోస్ అయితే అస్సలు చేయట్లేదు. లైఫ్ జర్నీ కాబట్టి నేను ట్రావెలింగ్ వీడియోసే చేస్తా అని చెప్పిన. ఇంట్రోలో కూడా అదే చెప్పిన, ట్రావెలింగ్ వీడియోస్ చేస్తా అండ్ డైలీ వ్లాగ్స్ అవి చేస్తా అని చెప్పిన. బట్ చేయలేదు. ఎందుకనంటే మన ఛానల్కి సబ్స్క్రైబర్స్ కావాలి అండ్ ఇన్కమ్ కూడా కావాలి. అలా అయితేనే మనము ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేయగలుగుతాం. కానీ మనకి సబ్స్క్రైబర్స్ లేరు అండ్ ఇన్కమ్ కూడా లేదు. సో అందుకే సబ్స్క్రైబర్ల కోసం, ఇన్కమ్ కోసం అయితే నేను ఈ కుకింగ్ వీడియోస్, ఫుడ్ వీడియోస్ అయితే చేస్తున్నాను. మీరు ఎంత తొందరగా మనకి 50K 100K సబ్స్క్రైబర్లు ఎంత తొందరగా చేస్తే నేను అంత తొందరగా జర్నీ వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా. అండ్ దాంతోపాటు ఫుడ్ వీడియోస్ కూడా చేస్తా. ఛాలెంజ్ వీడియోస్ కానీ, ఎక్స్పెరిమెంట్స్ కానీ అవన్నీ చేస్తా. మా చెల్లితోని కలిపి చేస్తాం మేమిద్దరం. ఎందుకనంటే మా చెల్లి కూడా ఛాలెంజ్ అంటే మా చెల్లితోనే కదా కావాల్సింది. మా చెల్లి ఉంటేనే కొంచెం ఫన్ అలా వస్తుంది. నాకు ఒక్కదానికంటే అంత కాదు అసలుకి. మా చెల్లి ఉంటే కొంచెం జోక్ చేస్తుంది, అది చేస్తుంది, ఇట్లా అయితే అట్లయితే మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మనకైతే పాస్తా అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. ఇప్పుడైతే మనము దాంట్లో ఉన్న వాటర్ని తీసేసి కొంచెం కూల్ వాటర్ వేసి కడుక్కొని దాని తర్వాత మనమైతే తాలింపు అయితే స్టార్ట్ చేసేద్దాం. పాస్తాని అయితే నీట్గా కడిగేసుకున్నాం. ఇప్పుడు చూడండి మంచి ఉడికినాయి కదా, స్ప్రింగ్లా ఎంత బాగున్నాయి కదండి. ఈ స్ప్రింగ్లే కదా. ఇప్పుడైతే మనము తాలింపు అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ కడాయి పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకుని ఇప్పుడు అందులోకి ఆయిల్ అయితే యాడ్ చేద్దాం. ఆయిల్ 3 స్పూన్స్ అయితే ఆయిల్ వేసేసా. ఫస్ట్ ఇంట్లో పెట్టేసుకొని కొంచెం అల్లం పేస్ట్, ఇప్పుడు 2 బాక్స్ ఉల్లిపాయలు వేసుకుని ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకుందాం.
ఇదిగోండి ఇలా వచ్చాయి, ఇంకా వేయాలి. మీద పడుతుంది మన భయం వేస్తుంది. ఇప్పుడు పసుపు అయితే యాడ్ చేసేసుకుందాం, ఒక చిటికెడు. ఒకసారి కలిపేసుకుందాం. ఇప్పుడు కరివేపాకు వేసి కలిపేసుకుని మెల్లగా కలిపి మీరు చూడ్డానికి ఏం లేదు అనుకుంటున్నా. ఇప్పుడు టొమాటోస్ యాడ్ చేసుకుందాం. కలిపేసుకుందాం ఒకసారి. ఇప్పుడు టొమాటో మంచిగా ఉడకాలి. ఇప్పుడు కొంచెం దాంట్లోకి సాల్ట్ యాడ్ చేసుకుందాం. సాల్ట్ కొద్దిగా వేసాం, ఎందుకంటే పాస్తాలో వేసాం కదా ఆల్రెడీ, మళ్ళీ ఎక్కువ అవుద్ది. టొమాటో ఉడికిన తర్వాత మనము కారం అవి వేసుకోవాలి. టొమాటో అయితే మంచిగా ఉడికిపోయింది, తొందరగా ఉడికింది టమాటో ఎందుకు మరి. ఇప్పుడు కారం, టేస్ట్కి తగ్గట్టు కారం. కలిపేసుకున్నాం. ఇప్పుడు సిమ్లో పెట్టేసుకొని దీనిలోకి ఇంకా వెజిటేబుల్స్ ఏమైనా యాడ్ చేసుకోవచ్చు మంచిగా, బట్ నేను ఏం వెజిటేబుల్స్ అయితే యాడ్ చేయట్లేదు, నార్మల్గా వండేస్తాను ఇంట్లో ఉన్న వాటికి. ఇప్పుడు కారం ఉడికిన తర్వాత పాస్తా అయితే వేసుకుందాం. మంచిగా కలుపుకోవాలి అడుగంటకుండా, ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టా కదా అందుకు, లేకపోతే అడుగంటిపోతుంది. ఓకే, పచ్చి వాసన పోయింది. ఇప్పుడు పాస్తా ఉన్నది వేసేసుకుందాం. ఎంతో స్మూత్గా ఉన్నాయి తెలుసా. మెల్లి కలిపేసుకోవాలి. కొంచెం ఇప్పుడు దాంట్లోకి ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. మళ్ళీ కలిపేసుకుందాం ఒకసారి. మెల్లి కలుపుకోవాలి, ఆగమాగం రాదు. ఇప్పుడు ఒక 2 minutes ఉడికించుకుంటే మన ఈజీ పాస్తా రెసిపీ కంప్లీట్ అయినట్టు. మీకు ఇంకొకటి చెప్తా అని చెప్పా కదా, అదేంటంటే ట్రావెలింగ్ వీడియోస్ ఎందుకు, నువ్వు ఆడపిల్లవి కదా అని కొంతమంది అనుకోవచ్చు. ట్రావెలింగ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో అనుకుంటున్నా ట్రావెలింగ్ వీడియోస్ ఖచ్చితంగా చేయాలనుకుంటున్నా. ఖచ్చితంగా మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తా. ప్లీజ్ తొందరగా మనకి 100K 50K టకాటకా సబ్స్క్రైబ్ చేసుకుంటే మనమైతే జర్నీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసేద్దాం. మంచి కంటెంట్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి ప్లీజ్. తొందరగా మనకి 50K సబ్స్క్రైబర్ని కొట్టేయండి, మంచి అందరికి షేర్ చేయండి, వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమనండి, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరినీ. నిజంగా మంచి నేను అన్నీ నేర్చుకుంటున్నా. ట్రావెలింగ్ వీడియోస్ ఎలా చేయాలి, ఏ కెమెరాస్ యూజ్ చేయాలి, అవి ఇవి అన్నీ చూస్తున్నా. ఇంకా కొన్ని రోజుల తర్వాత ట్రావెలింగ్ వీడియోస్ ఎలా చేయాలో ఈ మంత్లో క్లాసెస్కి కూడా వెళ్ళబోతున్నాను. ప్లీజ్ మీరు సపోర్ట్ చేయండి, మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తా ఖచ్చితంగా, సరేనా. ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాం, లేకపోతే అడుగంటుతుంది. అంటింది మాటల్లో వాడి, నేను చెప్పలే అంటుతుందని. అడుగంటుంది అనుకో, విరిగిపోతుంది. ఒకటి టేస్ట్ చేసి చూద్దాం, ఉప్పు సరిపోయిందో లేదో. సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం. కొంచెం తక్కువ ఉంది, ఉప్పు యాడ్ చేసుకుందాం.
సెట్ ఇప్పుడు. ఇప్పుడు కొద్దిసేపు ఒక 1 మినిట్ ఉడికిందనుకో సెట్ అయిపోతుంది. మీకు అందరికీ నా ఛానల్ గురించి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. నేను ఎందుకు త్రివేణి లైఫ్ జర్నీ అని పెట్టి ఫుడ్ వీడియోస్, కుకింగ్ వీడియోస్ చేస్తున్నాను అర్థమైందని నేనైతే అనుకుంటున్నా. ఒకవేళ అర్థం కాలేదు, ఇంకా ఇవన్నీ ఎందుకు, నువ్వు ఇవే వీడియోస్ చేసుకోవచ్చు కదా అనుకుంటే నేను చెప్పలేను. ఇంకా నాకైతే ఇష్టం ట్రావెలింగ్ వీడియోస్ చేయాలని, చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. సో అందుకే నేను ట్రావెలింగ్ వీడియోస్ చేయాలని అనుకుంటున్నా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా నేను ట్రావెలింగ్ వీడియోస్ చేస్తూ ఫుడ్ వీడియోస్ కూడా ఖచ్చితంగా చేస్తా. ఛాలెంజెస్ కానీ ఎక్స్పెరిమెంట్స్ కానీ ఖచ్చితంగా చేస్తా. ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ మీ అందరికీ అర్థమైతే కామెంట్స్లో చెప్పండి. ఓకే త్రివేణి అర్థమైంది, మంచి సపోర్ట్ చేస్తాం అనేసి. ఇంకా అర్థం కాలేదు అంటే ఇక నేను ఏం చేయాలను. సో అందరూ తొందరగా మనకి 50K ఫ్యామిలీ చేసేస్తే ఫాస్ట్గా నేను జర్నీ అయితే స్టార్ట్ చేసేస్తా. ఓకేనా? ఇప్పుడు మనం చేసిన పాస్తా రెసిపీ ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. ఓకే, ప్లేట్లో వేసేసుకొని తినేయడమే. చూడండి ఎంత బాగుంది. అది కింద పడిపోతాను భయం. చూడండి ఎంత బాగుంది. స్మెల్ మాత్రం మర్చిపోయింది. మనం టేస్ట్ చేద్దాం. కాలుతుంది ఫుల్గా. అన్నీ సరిపోయినాయి. స్మూత్గా ఇలా నోళ్ళు పెట్టుకుంటే కర్రీ పెట్టేట్టున్నాయి. ఎంత బాగున్నాయో అంత బాగున్నాయి. ఇంకా తినాలనిపిస్తున్నాయి కానీ కాలుతున్నాయి తినాలంటే. కానీ వేడిగా తింటే బాగుంటుంది టేస్ట్. చల్లారిపోతే అసలు టేస్టే ఉండదు. నా జర్నీ గురించి మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న జాయిన్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే అందరికంటే ముందే నా అప్డేట్స్ని మెంబర్షిప్లో చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. సీ ద నెక్స్ట్ వీడియో. బాయ్.